శ్రీ గురు సర్వకారణభూతాశక్తి. ఇప్పుడు మనకి మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్కి చాలా భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఇటువంటి యుద్ధం దీన్ని విపత్కర పరిస్థితి అని చెప్పేసి అంటారు. అందరం విపత్కర పరిస్థితుల్లోనే ఉన్నాం. అయితే మన కోసం మన దేశ సరిహద్దుల్లో వీర సైనికులు ఎంతోమంది కష్టపడి ఎటువంటి ఆపదల్ని మన దగ్గరికి రాకుండా చేస్తున్నారు. అటువంటి వారి కోసం మనం ఏం చేసినా చాలా తక్కువ. అయితే ఒక 5 రోజుల నుంచి కూడా సుమారుగా ఎప్పుడైతే మొదలయ్యిందని చెప్పేసి అంటున్నారో అప్పటి నుంచి కూడా మేము ప్రతినిత్యం కూడా మన యొక్క దేశం యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ప్రతినిత్యం విశేషంగా చండీ సప్తశతీ హవనం చేస్తున్నాం. అయితే మేము ఒక్కడమే చేయడం కాదు, ఈ విజయం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు విజయాన్ని కాంక్షించాలి. ఏమిటి మన వంతు సహాయం మనం చేయగలం? అందరూ రోజు ఉదయాన్నే లేచి స్నానపానాదులు చేసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని మన సైన్యం విజయం సాధించాలి. ఎటువంటి ఉగ్రమోకలున్నా సరే వారికి ఎటువంటి సమస్య లేకుండా మన యొక్క సైన్యం విజయం సాధించే విధంగా అందరూ నమస్కారం చేస్తూ స్వామివారి దగ్గర రాముడో దుర్గాదేవో ఏదో పటం దగ్గర నిలబడి ఓం శ్రీ గురుభ్యో నమః అనుకోండి. మీ గురువుకు నమస్కారం చేసుకోండి. అదేవిధంగా ఓం శ్రీరామ జయం జయీభవ దుర్గాయే నమః అజయాయ విజయీభవ దుర్గాయే నమః అని కనీసం తక్కువలో తక్కువ ఒక 108 సార్లు జపించండి. దీనికి ఎటువంటి నియమాలు కూడా లేవు. కేవలం యుద్ధంలో గెలవాలనేటటువంటి కాంక్ష మీ మనస్సు యందు నాటుకుపోయి ఉండి ఆ మంత్రాన్ని జపించండి. తప్పకుండా మన యొక్క సైన్యం విజయం సాధిస్తుంది. సాధిస్తూ ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మంచిగా కూడా విజయాన్ని సాధిస్తుంది. శ్రీమాత్రే నమః.